ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైనటువంటి మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ, ఈ ఆన్లైన్లో వర్క్ చేస్తున్నటువంటి ప్రియులందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరలా మనకి ఇచ్చిన ఒక మంచి నూతన అవకాశాన్ని బట్టి దేవుడి నామాన్ని మహిమపరచడానికి పాటల ద్వారా, కీర్తనల ద్వారా ఆయన నామాన్ని పరిశుద్ధపరిచి మహిమపరచడానికి ఇంకొక అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి నేను ఎంతగానో వందనస్తుడనై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రియమిత్రులారా, నాతో కలిసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మేము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో కూడా మీరు మా దేవుడిగా, మా రక్షకుడిగా, మా విమోచకుడిగా, మా ఆశ్రయమైన దుర్గముగా ఉన్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞతాస్తుతులయ్యా. మరి ఇంతవరకు పాటలు పాడి మీ నామాన్ని ఆరాధించి ఉన్నాం, మీ నామాన్ని ఘనపరిచి ఉన్నాం. మీరే మా దేవుడిగా, మా రక్షకుడిగా ఉంది, మీరే మమ్మల్ని నడిపించే దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అత్యధికముగా ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఈ వాక్యముతో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధిగా ఆదరించును గాక. దేవుని మహాబలిష్టమైన కృప మీ మీద ఉదయించును గాక, మీ మీద ప్రకాశించును గాక. గత కొన్ని రోజులుగా మనము దేవుని యొక్క వాక్యము ద్వారా బలపరచబడుతూ ఉన్నాం, ప్రార్థనలో శక్తిని పొందుతూ ఉన్నాం. కాబట్టి దేవాది దేవుని యొక్క ఆశీర్వాదాలు, పరలోకపు ఆశీర్వాదాలన్నీ మన మీదకు వచ్చులాగున మరి ఉదయకాల సమయంలో శ్రద్ధా భక్తులతో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. చూడండి, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి 42వ వచనం వరకు చదువుకుందాం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి 42వ వచనం వరకు చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకునుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరుని నన్ను విడిచిపెట్టునందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీకనేకమైన పనులను కూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారిని ప్రేమించేవారు, యేసు ప్రభు వారంటే అధికముగా ప్రాణమిచ్చేవారు, యేసు ప్రభు యొక్క బోధలు వినాలని ఆసక్తి కలిగిన వారు ఈ లోకంలో కోకొల్లలుగా ఉన్నారు. అయితే నజరేయుడైన యేసు ప్రభుల వారు జీవించినటువంటి దినాలలో యేసు ప్రభు వారు ప్రేమించే కుటుంబము మార్తా మరియమ్మల కుటుంబం. ఈ మార్తా మరియమ్మల కుటుంబంలో చాలా యేసు ప్రభు వారికి చాలా ముఖ్యమైన కుటుంబము, చాలా ప్రేమ కలిగిన కుటుంబం ఇది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ మార్తా మరియమ్మల గురించి మనం 2 నిమిషాలు మాట్లాడుకుంటాం. ఈ మార్తా మరియమ్మలకి ఒక సహోదరుడు కూడా ఉన్నాడు, ఆయన పేరు లాజర్. అయితే వీరి కుటుంబం అంటే యేసయ్యకి చాలా ఇష్టం. యేసు ప్రభు వారు అంటే వాళ్ళకు కూడా ఇష్టం. ఎంత ఇష్టం రా అంటే యేసు ప్రభు వారు ఆ దినాల్లో జీవించేటప్పుడు
యేసు ప్రభు వారు ఆ ఇంటికి వెళ్తున్నారు అనగానే భోజనాన్ని సిద్ధం చేయాలని, రకరకాల పిండి వంటకాలు వండాలని ఆశపడ్డారు ఈ మార్తమ్మ అనే అక్క. కానీ ఈ సహోదరి యేసు ప్రభు వారి యొక్క మాటలు వింటే చాలు, యేసు ప్రభు వారి యొక్క బోధ వింటే చాలు, యేసు ప్రభు వారి యొక్క బోధ వినాలన్న ఆశ మరియమ్మకి ఉంది. అయితే మార్త ఏమి వండి పెడదామా, ఏమి తినిపిద్దామా, ఎటువంటి వంటకాలు వండి యేసు ప్రభు వారికి పెడదామా అని మార్తమ్మ యొక్క ఆలోచన కలిగి ఉంది. అయితే మనం చూస్తున్నాం చాలా జనరల్ గా ఎవరైనా మన ఇళ్ళకి వస్తే రకరకాల పిండి వంటకాలతోటి వాళ్ళకి వండి పెడతా ఉంటాం. పొయ్యిల కాడ చాలా బిజీగా ఉంటారు, వంటల దగ్గర చాలా బిజీగా ఉంటాడు ఆడవాళ్ళందరూ కూడా. అసలు గమనించండి బాగా, యేసు ప్రభు వారికి ఆయన బోధ వినేవారంటే చాలా ఇష్టం ఆయనకి, ఆయన మాట వినేవారంటే చాలా ఇష్టం ఆయనకి, ఆయన పాదాల యొద్ద కనిపెట్టుకునేవారంటే చాలా ఇష్టం ఆయనకి. ఇక్కడ మనకి రెండు భిన్నమైన మనస్తత్వాలు మనకు కనబడుతున్నాయి. ఈ రెండు భిన్నమైన మనస్తత్వాల్లో ఎవరికి ఏమి ప్రాముఖ్యత ఇస్తున్నారా అంటే ఒక్క విషయాన్ని మనం గమనించాలి. యేసు ప్రభు వారికి ప్రాముఖ్యత ఎంత ఎవరిస్తున్నారు, ఎవరు ప్రాముఖ్యంగా యేసు ప్రభు వారిని కొనియాడుతున్నారు. ప్రాముఖ్యత అంటే ప్రయారిటీ. ఇప్పుడు బాగా గమనించండి, ఒక కుటుంబానికి మనం వెళ్ళామంటే ఆ కుటుంబీకులు మనకి ఎంతవరకు ప్రయారిటీ ఇస్తున్నారు, ఎంతవరకు మనల్ని ప్రేమిస్తున్నారు, ఎలాంటి ప్రయారిటీస్తో మనల్ని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తున్నారు అని గమనిస్తూ ఉంటాం. మంచినీళ్ళు ఇస్తున్నారా, భోజనం పెడుతున్నారా, ఏదైనా సరే వాళ్ళ ఇష్ట వస్తువుల్ని మనకి ఇంట్లో లోపలికి తీసుకుని వెళ్ళి పాస్టర్ గారు ఇది తీసుకున్నాం, పాస్టర్ అమ్మ ఇది కొన్నాం, అయ్యా ఇది తీసుకున్నాం, ఇది కొన్నాం, అది కొన్నాం అని చెప్పి రకరకాలు చూపిస్తూ మరి చెప్తా ఉంటారు. కొందరు ప్రయారిటీస్ ఇస్తారు, రాగానే కూల్ డ్రింక్ ఇవ్వడము, వాటర్ ఇవ్వడము, లేదా చాయ్ ఇవ్వడము, లేదా ఏదో ఇలా వాళ్ళ ఇంట్లో కలిగినది ఫ్రూట్స్ ఇవ్వడము, మిక్చర్ పెట్టడము, ఇలాంటివి కొన్ని ఇస్తూ ఉంటారు. మనము గమనించేది ఏంద్రా అంటే ఈ వ్యక్తి మనతో పాటు ఇంకొక వ్యక్తి వచ్చేటప్పుడు నాకెంత ప్రయారిటీ ఇస్తున్నాడు, ఆ వ్యక్తికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాడు అని గమనిస్తూ ఉంటాడు. ఇతనికి నీళ్ళు ఇచ్చి అతనికి కూల్ డ్రింక్ ఇచ్చారనుకో, నీ ప్రయారిటీ ఎంతో నీకు తెలిసిపోతుంది. బాగా గమనించండి, మన ఇంటికి సరి సమానంగా చూసామనుకోండి, అది కూడా అంత ఇదిగా ఉండదు, కానీ ఏదైనా కొద్దిగా ఎక్కువ. అందువల్ల ఇప్పుడు యేసు ప్రభు వారు అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేసి, అనేకులకు సువార్తను ప్రకటించి, రకరకాల బోధలు చేసి, అనేక మందిని స్వస్థపరిచి, గుడ్డోళ్ళకి కళ్ళిచ్చి, కుంటోళ్ళకి కాళ్ళిచ్చి, చెవిటోళ్ళకి వినికిడి శక్తినిచ్చి, కుష్ఠరోగుల్ని స్వస్థపరిచి, ఇలాగ అనేకమైనటువంటి సువార్త పరిచర్యలు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంది? సువార్త పరిచర్య చేయడం, సువార్తకు ప్రారిటీ ఇవ్వటం, సువార్తను ఈ సర్వలోకంలో అందించడం యేసు ప్రభు వారి యొక్క ముఖ్యమైన లక్ష్యం. యేసు ప్రభు వారి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంద్రా అంటే సువార్త చెప్పడం, బీదలకు సువార్తనివ్వడం, బీదలకు రక్షణ ప్రకటించడం. ఇది యేసు ప్రభు వారి యొక్క ప్రయారిటీ. అన్న వస్త్రముల మీద ఆయనకు ఏ మాత్రము కాంక్ష లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన రకరకాల అనేకమైన ప్రాంతాలకు, అనేకమైన పట్టణాలకు, అనేకమైన ప్రదేశాలకు, అనేకమైనటువంటి స్థలాలకు వెళ్ళి ఆయన సువార్తను ప్రకటిస్తూ వచ్చే దినాలలో ఈ మార్తమ్మ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. చూడండి, ఇక్కడ 38వ వచనంలో చక్కటి మాట ఏంది? అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించెను. మార్తను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పట్టణాలలో, పల్లెలలో దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తూ పోతున్నటువంటి మన యేసయ్య ఆ పట్టణములో ఆ ప్రయాణం అయిపోయేటప్పుడు మార్త గమనించి యేసు ప్రభు వారిని తన ఇంటికి రమ్మని పిలిచింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రయారిటీ ఇచ్చింది. యేసయ్య అంటే చాలా ఇష్టం. యేసయ్యకి తప్ప వేరే యొక్క స్థానం లేదని గమనించి ప్రయారిటీ ఇచ్చింది. అయితే ఆమెను చేర్చుకోమని ఇంట చేర్చుకోలేను. 39వ వచనంలో చూడండి, ఆమెకు మరియా అను సహోదరి ఉండెను.
ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డిఫరెంట్ ఆఫ్ మైండ్ సెట్ మరియమ్మని ఏమంటుంది ఆమె? యేసు ప్రభువు యొక్క పాదాల దగ్గర కూర్చొని, యేసు ప్రభువు యొక్క పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తుంది? ఆయన బోధ వింటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కయ్య ఏం చేస్తుంది? మార్తమ్మ పరిగెత్తుకొని కిచెన్ రూమ్ లోకి వెళ్ళి బజ్జీలు వేద్దామా, బోండాలు చేద్దామా, చికెన్ వండుదామా, మటన్ వండుదామా, ఏం వండుదామా, రకరకాల ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని ఉంది. టమాటాలు కోసి లేదనో, ఎర్రగడ్డలు కోసి లేదనో, ఎక్కడికి వచ్చింది? ఏసై దగ్గరికి వచ్చి ఏసై దగ్గర కంప్లైంట్ చేస్తుంది. ఏమని? అయ్యా, నేను ఇన్ని పనులు పెట్టుకొని ఉన్నాను. అక్కడ చికెన్ రెడీగా ఉంది, మటన్ రెడీగా ఉంది, వడల పిండి రెడీగా ఉంది, ఆమె చూడొచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చొంది, మా చెల్లెలంతా దొంగ చూడు, ఇలాగా రకరకాలుగా. అంటే ఆమె మైండ్ సెట్ ప్రకారంగా ఆమె ఏం చెప్తుంది? యేసయ్య దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తాము. కానీ యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, ఈ మైండ్ సెట్ ఎలాగుంది, ఆమె మైండ్ సెట్ ఎలాగుందని మనం గమనిస్తే ప్రయారిటీస్ ఆమె ఎవరికి ఇస్తుంది? ప్రయారిటీ మరియమ్మ యేసు ప్రభు వారి యొక్క బోధకు ప్రయారిటీస్ ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు చాలా మంది కుటుంబాలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ప్రయారిటీస్ ఇస్తున్నారు, పిల్లలకి ప్రయారిటీస్ ఇస్తున్నారు, బంధువులకు ప్రయారిటీస్ ఇస్తున్నారు, ఉద్యోగానికి ప్రయారిటీస్ ఇస్తున్నారు. దేవుని బోధకు ప్రయారిటీస్ ఇవ్వకుండా, దైవ వాక్యానికి ప్రయారిటీస్ ఇవ్వకుండా, దేవుడికి ప్రయారిటీస్ ఇవ్వకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాటి మీద ప్రయారిటీస్ ఇస్తున్నారు. యేసు ప్రభు వారు వచ్చింది నీ ఇంట్లో భోజనం చేసి రకరకాల పిండి వంటలు తినడానికి ఆయన రాలేదు. ఆయన బోధను స్ప్రెడ్ చేయడమే దేవుని యొక్క లక్షణం, దేవుని యొక్క గమ్యం. కాబట్టి అక్కడ ఇస్తున్న గొప్ప ప్రయారిటీ ఏంటంట? యేసు ప్రభు వారికి అది నచ్చల. శరీరానుసారమైన మనస్సు యేసు ప్రభు వారికి నచ్చదు. శరీరానుసారమైన ప్రయారిటీస్ యేసు ప్రభు వారికి నచ్చదు. మనుషుడు దేన్ని చూస్తాడు? బాహ్య రూపాన్ని చూస్తాడు. దేవుడు హృదయాంతరంగాల్ని చూస్తాడు. మనుషుడు బాహ్య రూపంతో దేవునికి ఎంత ప్రయారిటీస్ ఇస్తున్నాడు, అంతరంగంతో ఎంత ప్రయారిటీస్ ఇస్తున్నాడు. ఇక్కడ రెండు రకాలమైనటువంటి ఆలోచనలు మనం చూస్తున్నాం. ఒక ఆమె శరీరానుసారమైనటువంటి పిండి పదార్థాలు ఉండాలని, ఇంకొక ఆమె యేసు ప్రభు వారి యొక్క బోధ వినాలని ఆశపడుతున్నాం. మనమైతే, నువ్వు నేనైతే, వింటున్న వారైతే, లైవ్ లో చూస్తున్న వారైతే దేనికి ప్రయారిటీస్ ఇస్తున్నారో ఒక్కసారి ఆలోచించు. నీ కుటుంబంలో దేవునికి ప్రయారిటీ ఉందా? నీ పిల్లలు దేవుని ప్రయారిటీస్ ఇస్తున్నారా? నీ పిల్లలు దేవుని సన్నిధానం అంటే, ప్రార్థన అంటే, వాక్యం అంటే ప్రయారిటీస్ ఇస్తున్నారా? దీవింపబడతారు మరియమ్మలాగా. హల్లెలూయా. వేరొక దానికి ప్రయారిటీస్ ఇచ్చి సంఘాలు ఎగ్గొట్టి, సంఘ ప్రార్థనలు ఎగ్గొట్టి, సంఘ సహవాసాలు ఎగ్గొట్టి, ప్రార్థన కూటాలు ఎగ్గొట్టి జీవిస్తే అనేకమైన నష్టాలు పొందుతావు. జాగ్రత్త. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చెప్తుంది, శరీరానుసారంగా ఎవడైతే నడుచుకుంటాడో వాడికి వాడే హాని చేసుకుంటాడని వాక్యం చెప్తుంది. ప్రియా స్నేహితుడా, ప్రియా దేవుని బిడ్డ, ప్రయారిటీస్ దేనికి ఇస్తున్నారు? ప్రయారిటీస్ దేనికి ఇస్తున్నారు? ప్రయారిటీ ముందు ఏ విషయానికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావు? కుటుంబానికా, పిల్లలకా, బంధువులకా, స్నేహితులకా, ఇరుగు పొరుగు వారికా? దేవుడు కార్యాలని అశ్రద్ధ చేస్తున్నావా? దేనికి నీ యొక్క ప్రయారిటీ ఇస్తున్నావు? జ్ఞాపకం చేసుకో. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రార్థనకు ప్రయారిటీ ఇస్తున్నావా? దేవుని వాక్యానికి ప్రయారిటీ ఇస్తున్నావా? అపోస్తల బోధకు ప్రయారిటీ ఇస్తున్నావా? సంఘానికి ప్రయారిటీ ఇస్తున్నావా? రక్షణకు ప్రయారిటీ ఇస్తున్నావా? బాప్తిసానికి ప్రయారిటీ ఇస్తున్నావా? లేక ఈ లోకంలో ఉన్న వాటికే ప్రయారిటీ ఇస్తున్నావా? ఒక్కసారి పరీక్షించుకో. నీ సమయము ఎంత వ్యర్థంగా గడిపేస్తున్నావో గమనించుకో. దినాలు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దుర్దినాలు రాకముందే నీ సృష్టికర్తకు స్మరణకు తెచ్చుకో.
నీ సమయాన్ని అంతా వేస్ట్ చేసుకోకుండా నీ సృష్టికర్తకు స్మరణకు తెచ్చుకో. నీ మాటలు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ నడవడిక, నీ ప్రవర్తన ఎలాగుందో ఒక్కసారి ఆలోచించుకో. దేవుని వాక్యం చెప్తుంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం నిన్ను హెచ్చరిస్తూ ఉంది. ఈ వాక్యానుసారంగా నువ్వు నడిచినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, అదే 10వ అధ్యాయము 27వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. చూడండి, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలనని, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమింపవలనని రాయబడి ఉండెను. ఇక్కడ మనం చూస్తున్నాము, మన పూర్ణ శక్తి బలము, మన పూర్ణ ఆత్మ వివేకము, ఇవన్నీ దేవునికి ప్రయారిటీస్ ఇచ్చేవిగా ఉండాలి. ఇవన్నీ దేవునికి ప్రాముఖ్యత ఇచ్చేదిగా ఉండాలి. నీ కుటుంబీకుల్లో ఎంతమంది ఉంటే అంతమంది దేవునికి ప్రాముఖ్యత ఇచ్చేవారిగా ఉంటే ఈ భూలోకంలో దేవుడు నోవహు వలె నిన్ను ఆశీర్వదిస్తాడు, యోబు వలె నిన్ను ఆశీర్వదిస్తాడు. చాలా మంది పరిశుద్ధ గ్రంథానికి, పరిశుద్ధ బోధకు ప్రయారిటీస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు దీవించబడ్డారు, వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. వారి కుటుంబాలు ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో చూడు, ప్రభువు మాట్లాడుతున్న మాట నీతోటి. 41వ వచనంలో, అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి ఉన్నావు. ఈరోజు అనేకులు వ్యర్థమైన పని బాటల్ని కల్పించుకొని విచారపడుతూ ఉన్నారు. దేవుని యొక్క చిత్తము తెలుసుకోకుండా అనేకమైన పనులను గూర్చి ఆసక్తి కలిగి ఉన్నారు. నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో, నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో, నీ పట్ల దేవుని యొక్క ఉనికి ఏమిటో గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మార్తాతో దేవుడు చెప్తున్నాడు, అనేకమైన పనులను కల్పించుకొని ఏపడుతున్నావు, విచారము కలిగి ఉన్నావు. మరియమ్మ గురించి ఆయన చెప్తున్న మాట, తొందరపడుచున్నావు. ఏపడుతుంది? మొదటిగా విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. అవసరమైంది ఒక్కటే. ఏంది అవసరమైంది? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటను బట్టి జీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేని నుండి జీవిస్తాడంట? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటను బట్టి జీవిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో రొట్టె, మాంసము, వస్త్రములు మనకి తృప్తినివ్వవు, కానీ హల్లెలూయా ఏమిస్తుంది? అవసరమైనది ఒకటే. ఏందయ్యా అవసరమైంది అంటే, చూడండి, ఇప్పుడు చెప్తాడు ఇక్కడ యేసు ప్రభువుల వారు ఏం చెప్తున్నారు ఇక్కడ చూడండి. అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. ఉత్తమమైనది, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకో. ఈ రోజే దేవుడే ఉత్తముడని రుచి చూసి తెలుసుకో. మరియా ఉత్తముడని రుచి చూసింది. దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడని మరియా నమ్మింది. మరియ యొక్క ప్రాణము, ఆత్మ, శరీరము దేవుని యొక్క వాక్యానికి హత్తుకొని ఉంది. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆసక్తితోటి దేవుని మాట శ్రద్ధగా, ఎలాగా శ్రద్ధగా వింటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్దాం, హల్లెలూయా. మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఈ మాట యెహోవా ఉత్తముడని
నేను నా యొక్క యవ్వన కాలం అందే, నా యొక్క 17వ సంవత్సరం అందే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నా. యేసయ్య లాంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు గమనించాలి. ఎక్కడ లేడు ఆయన. ఆయన శరీరము, ఆయన రక్త మాంసాలు నా కొరకు ఆయన సిలువలో పెట్టిన దేవుడని గమనించా. ఈ లోకంలో నా కొరకు ఎవడు ప్రాణత్యాగము చేయలేదని గమనించా. ఆయన తప్ప వేరే ఒక దేవుడని లేడని నేను గమనించాను. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది యెహోవా ఉత్తముడని. ఉత్తమమైన దానిని ఎన్నుకుంది మరియా. దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఆయన తప్ప వేరొక్క దేవుడు లేడని తెలుసుకోండి. ఆయన మరలా ఈ లోకానికి రాబోతున్నాడని తెలుసుకోండి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరగాలన్నా, దేవుడు బలమైన కార్యాలు చేయాలన్నా, దేవుడు తన బలిష్టమైన హస్తాలు నీ మీదకు రావాలన్నా, నువ్వు ఒకవేళ చింతపడుతున్నావేమో, ఇహలోక సంబంధమైన పని పాటలన్నిటినీ కల్పించుకొని ఇహలోక విషయములలో నువ్వు ఓడిపోయి విచారము కలిగి దిగులు పడుతూ కన్నీళ్లు కారుస్తున్నావేమో, నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదని చింతపడుతున్నావేమో, నీ కార్యాలు ప్రతిరోజు వెనకబడిపోతున్నావని దిగులు పడుతున్నావేమో. ప్రియ స్నేహితుడా, మరియాలాగా ఆయన పాదాల దగ్గరికి రా, ఆయన మందిరంలోనికి రా, ఆయన మందిరము దగ్గర మందిరంలోకి వచ్చి కనిపెట్టు. ప్రభువా, నా జీవితం, నా ఫ్యూచర్ ఏమిటి? నా వయసు పోతుంది, నేను అనుకున్నది అనుకున్నట్లుగా సాధించలేకపోతున్నా. నువ్వు ఎంతటి విద్యా వ్యర్థమైనా కూడా ఏదో వస్తుంది, ఏదో చేస్తాను, ఏదో జరుగుతుంది అనుకుంటున్నావేమో. దేవుని చిత్తము లేనిదే, నా యేసయ్య చిత్తము లేనిదే నువ్వు ఏమి చేయలేవు స్నేహితుడా. ప్రియమిత్రమా, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు పిలుస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో. నీ కొరకు కల్వారి సిలువలో రక్త మాంసాలను పెట్టిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు తన దగ్గరికి రమ్మని. మార్తమ్మలాగా అటు ఇటు తిరగక, మార్తమ్మలాగా అనేకమైన పనిపాట్లని కల్పించుకొని ఓడిపోకుండా, మరియమ్మలాగా ఉత్తమమైనది ఏదో గ్రహించు. ఉత్తముడైన యేసయ్య దగ్గరికి రా, ఆయన బోధ విను. బోధలో ఉన్న ఆశీర్వాదాలను నీ మీద కూర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియమిత్రులారా, మీ కుటుంబాల్లో ఏమైనా సమస్యలుంటే, ఇబ్బందులుంటే, అక్కర్లుంటే, అప్పులు ఉంటే, సమస్యలు ఉంటే, ఏ సమస్య అయితే నిన్ను మాటి మాటికి నిన్ను పీడిస్తుందో, ఏ సమస్యతో నువ్వు పట్టబడి ఉన్నావో, చాలా మంది సమస్యలతో కొట్టుమిట్టులాడుతూ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కూడా కాకుండా భయంకరమైన వైరస్ దినాల్లో మనం ఉన్నాం. దేవుని దగ్గరికి రా. దేవుని అనుగ్రహం లేకపోతే నువ్వు బ్రతకలేవు. దేవుని కనికరం నీకు లేకపోతే నువ్వు జీవించలేవు. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోనకుండా నీ యొక్క చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుని పాదాల దగ్గరికి రా. మరియమ్మలాగా రా. ఆయన బోధ విను. ఆయన బోధలో ఉన్న శక్తిని ఆస్వాదించు. నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే దేవుని పాదాల దగ్గరికి రమ్మని దేవుని యొక్క వాక్యము నిన్ను పిలుస్తోంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం నిన్ను పిలుస్తా ఉంది. దేవుని వాక్యాన్ని హత్తుకో. ఎన్ని రోజులు దేవుణ్ణి విడిచి తిరుగుతావు? ఎన్ని రోజులు ఈ సువార్తను పెడచెవి పెడతావు? ఎన్ని రోజులు ఈ మాటల్ని త్రోసివేస్తావు? ప్రియ సహోదరుడా, నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వు. నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వు. నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వు. ఆయన కోరుకునేదల్లా ఒకటే, నీ చెత్త రోత
పాపిష్టికరమైన నీ హృదయము ఆయన కిమ్మని అడుగుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీకున్న వ్యాధి బాధలు, నీకున్న అప్పుల సమస్యలు, నీకున్న ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, వ్యాధులు, దయ్యపు శక్తుల ప్రభావము యేసు నామములో ఈ ఉదయకాల సమయంలో వదిలిపోవుగా ఒక దైవజనునిగా ప్రార్థన చేస్తాను. నీకు మోకరించండి, తలలు వంచండి. లైవ్ చూస్తున్న వారు కూడా తలలు వంచండి, ప్రార్థన చేస్తాం. ఈ ఉదయకాల సమయంలో చెప్పబడిన ప్రతి మాట మీ కుటుంబంలో మీ మీదకి వచ్చును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ కృప మా మీదకు పంపించండి, మీ దయ మా మీద ఉంచండి నాయన. తండ్రి, అనేకమైన పనులు పెట్టుకొని మార్తమ్మ ఏ విధంగా విసికి వేసారిపోతుందో మరియాతో అంటున్న, మార్తమ్మతో అంటాడు, అవసరమైనది ఒకటే, అది పరలోక రాజ్య సువార్త. మరియా ఉత్తమమైనది ఎన్నుకుంది, మరియా ఉత్తమమైన దాన్ని హత్తుకుంది, మరియా ఉత్తమమైన దాని కొరకు కనిపెడుతుంది, దేవుని రాజ్య సువార్త కొరకు కనిపెడుతుంది. దేవుని మాట విను. ఒకవేళ నీ కుటుంబంలో ఏదైనా వ్యాధి వదలకుండా ఉందా, ఏదైనా దయ్యము నిన్ను పట్టి పీడిస్తుందా, యేసయ్య నీ ఇంటిలోకి రావడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. యేసయ్య నీ ఒంటిలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. నీ హృదయం ఆయనకి ఇవ్వు, నీ జీవితం ఆయనకి సమర్పించు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన యేసయ్య, మీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యాన్ని వినిన ప్రతి బిడ్డను దీవించండి. మార్త మరియమ్మలాగా దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం? దేవుని బోధకి ప్రాముఖ్యత ఇస్తున్నామా? దేవుని ప్రార్థన చేసేదానికి ప్రాముఖ్యత ఇస్తున్నామా? దేవుని సంఘానికి రావడానికి ప్రాముఖ్యత ఇస్తున్నామా? ఒక మనుష్యుడు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు? ప్రభువా, మీరు మాతో మాట్లాడుతున్న విధానం కొరకు స్తోత్రాలు. మేము చూస్తున్నామయ్యా, శరీరానుసారమైన కార్యక్రమాల పైన అనేకులు ప్రాముఖ్యత, ప్రయారిటీస్ ఇస్తున్నారు స్వామి. శరీరానుసారమైన కోరికల మీద ప్రాముఖ్యత. యేసు నామములో అటువంటి ప్రయారిటీస్ దూరమగును గాక. శరీర సంబంధమైన ప్రయారిటీస్ దూరమగును గాక. ఆత్మ సంబంధమైన ప్రయారిటీస్ వారికి దయచేయండి. మీ ఆత్మ ప్రేరేపణ వారికి దయచేయండి. ఈ క్షణమే వారితో మాట్లాడండి. మీ స్వరం వారికి, వారి జీవితంలో, వారి హృదయాల్లో గొప్ప కార్యము చేసేదిగా ఈ క్షణమే గొప్ప కృప చూపించండి నాయన. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ ఈయన మొర ఆలకించమని, అయా మరి లైవ్ లో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆదరించమని, స్వస్థపరచమని సర్వశక్తి కలిగిన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన కార్యములు దేన్ని కూడా మరవకు. ఆమేన్. ప్రియమిత్రులారా, మీ అందరికీ కూడా యేసు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ లైవ్ లో ఏకీభవించి నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డకు దేవాతి దేవుడు ఆశీర్వదించునుగాక. మీ కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు, ఇబ్బందుల కొరకు, అపవాది కల్పించే ప్రతి తంత్రముల కొరకు మేము ప్రార్థన చేస్తాం. కానీ మీరు దిగులు పడకుండా మీ యొక్క ప్రార్థన అంశాలు మాకు తెలియచేయండి. మా మిస్పా రోషిని బృందం వారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రతి రోజు ఉదయకాల సమయంలో మరి ఒక చక్కటి ప్రేయర్ సెల్ ఉంది. ఆ ప్రేయర్ సెల్లో మీ ప్రార్థన అంశాలు మాకు కింద ఇవ్వబడినటువంటి ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు తెలియజేసినట్లుగా అయితే మీకోసం మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.